హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ వసంత పంచమి అంటే సరస్వతి దేవి పుట్టినరోజుగా ఇవాళ జరుపుకుంటున్నారు. ఈ వసంత పంచమి రోజున అంటే పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తే వాళ్ళు విద్యావంతులుగా భవిష్యత్తు మంచి అందుబాటులో ఉంటుంది. వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన విద్యాబుద్ధులు నేర్పుతారు, వాళ్ళు విజ్ఞానవంతులు అవుతారు, సాంస్కృతిక సాంప్రదాయాలు కూడా వాళ్ళకి ఉంటాయని చెప్పేసి వాళ్ళ మార్వాడి హ్యూమన్స్ ఆధ్వర్యంలో మార్వాడి సత్వంలో ఇవాళ సంబంధించినటువంటి వసంత పంచమి వేడుకలు సామూహిక అక్షరాభ్యాస వేడుకల మంది ఘనంగా చెప్తున్నారు. ఈ అక్షరాభ్యాసాన్ని కూడా చాలా మంది కూడా వాళ్ళ పిల్లలతో పాటు కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ అలకా బల్పంతో వాళ్ళ అక్షరాలు దిద్దుకున్నారు. ఎందుకంటే ఈ రోజు కనుక అంటే సరస్వతి దేవి పుట్టినరోజు నాడు కనుక వాళ్ళు అక్షరాభ్యాసం చేస్తే వాళ్ళు ఎంతో విద్యావంతులు అవుతారని చెప్పేసి కూడా వాళ్ళు వస్తుంది. దీనికి సంబంధించినటువంటి చాలా మంది ఇక్కడ వాళ్ళ పిల్లలతో కుటుంబ సభ్యులతో ఇక్కడ హాజరయ్యారు. మరి వసంత పంచమి వేడుకల నాడు మరి ఎందుకు ఈ కార్యక్రమం చేసుకోవాలని అంశాలు మనతో మాట్లాడడానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళు అడిగి ప్రతిద్దాం. సార్ మీరు చెప్పండి, అంటే వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేస్తే ఎలాంటి మంచి కలుగుతుంది పిల్లలకి? వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేసుకున్న విద్యార్థులకు సర్వాంగీణ వికాసం, మానసిక శారీరక సంతులనత ఉంటది, జ్ఞాన సరస్వతి ఆశీస్సులు ఉంటాయి, విద్య వినయము విజ్ఞానము మూడు అభివృద్ధి చెందుతాయి. అలాంటి వ్యక్తుల ద్వారా సమాజం సంతుష్టీకరించబడుతుంది. సమాజ ఉన్నతే దేశ ఉన్నతి. కాబట్టి సమాజంలోకి మంచి వ్యక్తుల యొక్క సంస్కారం అలవాడాలని ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మానుకోట ప్రజలందరూ కూడా ఈ పాఠశాలలో వాళ్ళ పిల్లల్ని మనవాళ్ళు చేర్చి వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేసుకుంటారని ఆశిస్తున్నాం. సార్ మీరు చెప్పండి, మార్వాడి హ్యూమన్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇట్లా సామూహిక అక్షరాభ్యాసం చేస్తున్నారు కదా, ఏదో కనిపిస్తుంది చెప్పండి. ఇది చాలా బాగా అనిపిస్తుందండి. ఇది మార్వాడి హ్యూమన్స్ కాకుండా ఇది సరస్వతి శిశు మందిర్ తరపున నడుస్తుందండి కార్యక్రమము. మేము కూడా ఇంత అద్భుతంగా నడుస్తుందని ఆలోచించలేదు. ఈసారి కనీసం 120 మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని మేము దానికి కట్టుబడి ఉన్నామండి. ఇంకోటి సరస్వతి శిశు మందిర్ ఇక్కడ శంకుస్థాపన త్వరలో జరుగుతుందండి. అయితే చుట్టుపక్కల ప్రాంత ఎవరైతే ఉన్నారో ప్రజలు ఈ సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. వసంత పంచమి నాడు కూడా అంటే వాళ్ళకి అక్షరాభ్యాసం చేస్తే పిల్లలకి ఎలాంటి యోగ్యం కలుగుతుందండి? ఈ రోజు చాలా మంచి రోజు వసంత పంచమి. ఈ రోజు అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్లకు సకల గుణాలతో పాటు దేశభక్తి, జ్ఞానము, ఉన్నత విద్య, మంచి పై చదువులకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం ప్రత్యేకంగా ఇక్కడ పూజలు నిర్వహించుకోవడం జరిగింది. కొత్తగా మనం చూసుకోవచ్చు, ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ జంటలతో పిల్లలతో కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకుంటూ కూడా పరిస్థితి ఉంది. ఎందుకంటే నేడు ఏదైతే సరస్వతి పుట్టినరోజు నాడు కూడా వాళ్ళు పలక మీద దిద్దిపిస్తే వాళ్ళకి భవిష్యత్తు కూడా మంచిగా అందంగా ఉంటుంది. పిల్లలు కూడా జ్ఞానవంతులు అవుతారు, వాళ్ళకి మేధాశక్తి వస్తుంది, సంస్కృతి సాంప్రదాయాలు కూడా వాళ్ళకి అలవాటు పడతాయని చెప్పేసి ఈ రోజు సామూహిక అక్షరాభ్యాసానికి వచ్చినటువంటి చాలా మంది కూడా భవిష్యత్తు బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఉద్దేశంతో కూడా ఇక్కడికి వచ్చి సరస్వతి పూజించుకుంటూ వాళ్ళు ఇక్కడ ప్రత్యేక పూజ చేసుకోవాలి.